2019లో ఆనాటి ప్రభుత్వం ఆ పేరు చెప్పున పార్టీ పేరు చెప్తే దరిద్రం మనకు అంటుకుంటుంది. అంత దుర్మార్గమైనటువంటి పార్టీ నాయకుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించాడు. నేను అడుగుతున్నాను, మత్స్యకారులు ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అచ్చెన్నాయుడు తప్పు మాట్లాడితే నన్ను ప్రశ్నించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా అబద్ధాలు మాట్లాడితే గోబ గుయ్యమనిపించినట్టుగా మీరు వాస్తవాలు చెప్పకపోతే పని చేసిన వాళ్ళకి చైతన్యం రాదు, పని చేసిన వాళ్ళకి ఉత్సాహం రాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు, సంవత్సరానికి 10,000 తప్ప ఒక్క పైసా గాని మీరు చేపలు పట్టుకోవడానికి ఒక్క వస్తువు గాని 5 సంవత్సరాల్లో ఎవరికైనా ఇస్తే రమ్మని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను. ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆయిల్ సబ్సిడీ డబ్బులు కూడా బాకీలు పెట్టేశారు. ఇంకొక దారుణమైనటువంటి ఘటన, ఎవరైనా మత్స్యకారులు వేటకెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షలు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? వెంటనే ఇస్తే ఆ కుటుంబానికి ఉపయోగం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఈ రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, ఆయిల్ సబ్సిడీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, ఆర్థికంగా మనకి ఇబ్బంది ఉన్నా, చాలా సమస్యలున్నా మత్స్యకారులు మన కుటుంబ సభ్యులు ఎంత పెండింగ్ ఉందో అంతా ఒక్కసారి మన ఆదేశాలు ఇస్తే అధికారం వచ్చినటువంటి నెల రోజుల్లోనే మీ అందరికీ ఆయిల్ సబ్సిడీ, చనిపోతే కుటుంబాలకు ఆర్థిక సాయం ఇచ్చి ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నెల రోజుల్లో 15 రోజుల్లో మీకు అందిస్తున్నాం. ఇది నిజమైన ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం.